రికార్డింగ్ ఆన్ చేయండి సార్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. నిన్న మనం శిష్యుడు, గురువు, శిష్యుడు, జ్ఞానులు, తత్వజ్ఞులు, జ్ఞానం తెలిసిన వాళ్ళు, తత్వదర్శనులు, భగవంతుని దర్శించిన వాళ్ళు, ఆత్మని పరమాత్మని దర్శించిన వాళ్ళు, వాళ్ళు ఏ విధంగా మనకి ఈ జ్ఞాన సముపార్జన, జ్ఞానాన్ని పొందటం, జ్ఞానాన్ని సంపాదించుకోవటం ఏ విధంగా చెప్తారు, ఏ విధంగా చేయాలి అనే దానికి ముందు శిష్యుడు అనేవాడు, నేర్చుకోదలుచుకున్నవాడు ఈ జ్ఞానుల దగ్గరికి వెళ్ళి ఏ విధమైన పద్ధతులు పాటించాలి, అది పాటిస్తే అప్పుడు గురువులు మనకి సంతుష్టులై, వాళ్ళు తృప్తి చెందిన వాళ్ళే మనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. దానికి 34వ శ్లోకంలో నిన్న తద్విద్ది ప్రణిప్రాతైన పరిప్రశ్నైన సేవయ పద్యేచ్చంతి జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన అని చెప్పి 3 రకాల లక్షణాలు. ముందు మనం ఒక విషయం నేర్చుకోవాలి ఒక గురువు దగ్గర అంటే, గురువు అనేది జ్ఞానులు, గురువులు, పండితులు. గురువు, దేవుడికి కూడా గురువు ఉన్నాడు కాబట్టి గురువులు అనేది ముందు ఎక్కువ అన్నమాట, పై స్థానంలో ఉంచారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం 3 రకాలైనటువంటి పద్ధతుల్ని పాటించాలి. అందులో ఒకటి సాష్టాంగ నమస్కారం. మనం అడిగేటప్పుడు వాళ్ళని ఊరికే పక్కన నిలబడి జేబులో చేతులు పెట్టుకుని గురుగారు నాకు జ్ఞానం నేర్పండి అంటే నేర్పరు. నువ్వు వినయ విధేయతలతో సాష్టాంగం చేసి పూర్తిగా నిన్ను నువ్వు సమర్పించుకుని చేస్తే అప్పుడు గురువులు నీకు నేర్పుతారు. ప్రణిప్రాతేన అన్నమాట. అది పూర్తిగా మనం భక్తిగా ఉండాలి, వినయ విధేయతలతో ఉండాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత మన గర్వం, అహంకారం, అహము ఇవన్నీ మనం వదిలేయాలి. వదిలేసి గురువు గారికి మనం పూర్తిగా అర్పించుకోవాలి. ఒక పద్ధతి. ఒకటి. రెండోది పరిప్రశ్నైన సేవయ. అంటే నువ్వు ప్రశ్న అడిగేటప్పుడు వినయ విధేయతలతో చేతులు కట్టుకొని, తల ఉంచుకొని, సమయాలు చూసుకుని, సందర్భాన్ని చూసుకుని అప్పుడు నువ్వు నీ ప్రశ్న ఏంటి అనేది వేయాలి. ఆ ప్రశ్న వేసేటప్పుడు నీ గొంతులో నువ్వు నేర్చుకోవాలి అనేటువంటి ఆ జిజ్ఞాస అనేది ఏదైతే ఉందో, తెలుసుకోవాలి ఇది నేను అనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది బలంగా కనపడాలి. ఏదో కొంటతనంగానో లేకపోతే ఆ మనం ఎక్కిరించడానికి అన్నట్టుగానో, ఆయనకి తెలియదులే అన్నట్లుగానో ఆ విధమైనటువంటి విధంగా మనం మన గొంతులో మన ప్రశ్నలు ఉండకూడదు. పూర్తి వినయ విధేయతలతో సమయాలు చూసుకుని సౌమ్యంతో గొంతులో అతి సౌమ్యం ఉంచుకోవాలి, భక్తి ఉంచుకోవాలి. ఇవన్నీ నీ గొంతులో తెలియాలి నువ్వు ప్రశ్న అడిగేటప్పుడు. 2 కండిషన్. 3వ కండిషన్ ఏంటి? సేవయా, గురువుకి సేవ చేయటం. గురువులకి ఏం కావాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఆ సేవ చేస్తూ ఆశ్రమంలో మనము పూర్తిగా గురు సేవలో మునిగిపోయి గురువు గారికి ఎటువంటి కష్టం రాకుండా, కష్టం లేకుండా మనం ఆయనకి 24 గంటలు అందుబాటులో ఉండి సేవ చేసుకోవాలి. ఆ సేవ హృదయపూర్వకంగా ఉండాలి, ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండాలి. నేను సేవ చేస్తే బాగా నాకు తొందరగా నేర్పేస్తానని వెళ్ళిపోవచ్చు అనే ఆలోచన ఉండకూడదు. ఆయనకి ఇష్టమైనప్పుడు, గురువు గారికి ఎప్పుడు ఇష్టమై నీ మీద ఎప్పుడైతే ప్రేమ కలుగుద్దో, నీ మీద ఎప్పుడైతే దయ కలుగుద్దో అప్పుడే నేర్పుతారు. నీకు యోగ్యత ఉందా లేదా అనేది పరీక్షిస్తారు. మనం నేర్చుకునేటప్పుడు ఒక విద్యార్థిగాను లేక ఒక సాధకుడుగాను ఉన్నప్పుడు మనం పూర్తిగా ఆయన యొక్క కృపా కటాక్షాల మీద ఆధారపడి ఉంటాం. సో గురువు గారికి ఎప్పుడైతే మనము అది పొందటానికి, జ్ఞానం పొందటానికి పాత్రలము, మనకు అర్హత ఉంది అని చెప్పి తెలుస్తుందో అనుకుంటారో అప్పుడే మనకి ఆ జ్ఞానాన్ని బోధిస్తారు. ఇది మనకి హిందూ మతంలో కనుక చూసుకుంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది చాలా కొంచెం
లాంగ్ రన్ ప్రాసెస్, కొంచెం టైం ఎక్కువ పడుతుంది దాంట్లో. ఎందుకంటే గురువు గారికి సేవ చేయటం అనేది సరే, సాష్టాంగం చేయటము, వినయ విధేయతలు, సౌమ్యంగా అడగటం, భగవద్ విషయాలను అడగటం, ఇవన్నీ ఒక విధంగా మనం చేసిన ఈ సేవ చేయటం అనే దానికి మనం పూర్తిగా అక్కడ ఉండాలి. గురువు గారి దగ్గర ఆశ్రమం, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ, ఆశ్రమం ఉంటే ఆశ్రమం, ఇంట్లో ఉంటే ఇంట్లో, ఎక్కడ ఉంటే ఉండి ఆయనకి పూర్తిగా 24 గంటలు సేవ చేసుకుంటూ ఉండాలి. అది భక్తిభావంతో ఉండాలి. ఎటువంటి నిరసన లేకపోతే ఎటువంటి విసుగు అవి ఉండకూడదు. ఇవన్నీ శిష్యుడు అనేవాడు ఎలా ఉండకూడదు అని చెప్పి నేను మనం ఆషాఢ బుద్ధికలో మనం చూసుకున్నాం. అందుకని ఈ విధమైన 3 లక్షణాలు ఉన్నప్పుడు గురువు గారు మనకి జ్ఞానాన్ని నేర్పుతారు. కానీ జ్ఞానం మనం స్కూళ్ళల్లో కాలేజీల్లో వెళ్ళి మనం నేర్చుకునేది విద్య, డిగ్రీలు. ఈ పోటీ ప్రపంచంలో ఎలా మనం బయటికి రావాలి అని, అంటే మానసికంగా కాదు, మానసికంగా మనకు ఇవాళంతా దుర్బలత్వం, చాలా వీక్గా ఉంటారు ఇవాళ రేపు పిల్లలందరూ మానసికంగా. ఎందుకంటే వాళ్ళు ఫెయిల్యూర్ని తట్టుకోలేరు. ఓడిపోవటం అనేదాన్ని లేకపోతే ఫెయిల్ అవటం అనేదాన్ని వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళని ఆ విధంగా వాళ్ళ మనసుని మనం అంత ధైర్యంగా మనం తయారు చేయట్లేదు. వాళ్ళని ఏదో ఆకుచాటి పిందెలాగా తయారు చేసి ప్రపంచం మీద వదిలేస్తున్నాం. వాళ్ళకి ఏదైనా చిన్న కష్టం వస్తే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి మనం మళ్ళీ ఎక్కడో దూరంగా ఉండి ఫోన్లోనూ ఎక్కడో అలా కాదన్నా ఇది కాదన్నా కొంచెం ధైర్యం చెప్తూ ఉండి వాళ్ళు అది కూడా తట్టుకోగలిగితే సరే, లేకపోతే చాలా విపరీతకరమైన పరిణామాలకు దారితీస్తుంది. అందుకని మనం ఈ సేవ అనేది చేసేటప్పుడు పూర్తిగా ఆయన మనకి అన్ని డక్కామొక్కలు తినిపించి, మనం అన్ని రకాలుగా మన పరీక్షించి ఆయన మనకి యోగ్యత ఉంది అని తెలిసినప్పుడు ఆయనకి ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తారు. ఈ విధంగా మనం జ్ఞానాన్ని నేర్చుకోవడం, ఈ జ్ఞానులు అనేవాళ్ళు, తత్వదర్శులు అనేవాళ్ళు భగవంతుని దర్శించిన వాళ్ళు. మామూలుగా మనకి భగవత్ దర్శనం అయినా అవ్వకపోయినా, లేకపోతే మన ఆత్మ గురించి మనకు తెలిసినా తెలియకపోయినా, నేను అంటే ఏంటో తెలిసినా తెలియకపోయినా, ఇట్లా నాలాగేదో పుస్తకం పెట్టుకునేసి అడిగినారు కదా నలుగురు అని చెప్పేసి అని వాళ్ళకి నాకు వచ్చింది ఏదో చెప్పేసేసి వెళ్ళిపోతే ఇది వాచా వేదాంతం అంటారు. అలా కాకుండా అనుష్ఠానం చేయాలి, అంటే సాధన చేయాలి. ఈ దీంట్లో చెప్పిన వాటిని సాధన చేసి ఆత్మ జ్ఞానాన్ని పొంది, ఆత్మ దర్శనాన్ని పొంది, పరమాత్మని చూసుకోగని వచ్చేవాళ్ళు, అనుభూతిని పొందిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళనే తత్వదర్శనులు అంటారు. అందుకని శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆయన స్వయంగా భగవంతుడి అయ్యి తత్వదర్శనుడు అయ్యి తత్వాన్ని బోధించగలిగిన వాడైనా కూడా అర్జునుడికి, ఆయన నువ్వు మిగిలిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ విధంగా భగవంతుని దర్శనం చేసుకొని ఈ విధంగా మనం చూసిన వాళ్ళు, సో నువ్వు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి నువ్వు నేర్చుకో అని చెప్పి చెబుతున్నారు అన్నమాట. ఇక్కడ ఈ ఊళ్ళో జ్ఞాని దర్శన అని చెప్పి చెప్పడంలో దాని ఉద్దేశం ఇదన్నమాట. ఉపదేశంతి జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన. జ్ఞానులు సత్వాన్ని దర్శించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అని. అంటే మనకు కూడా ఇట్లాంటి వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అని చెప్పి. అందుకని మనం చాలా మంది వాళ్ళకి అంటే మరి మీకు దగ్గర మాకు అందరికి కుల గురువులు ఉంటారు. మా ఫ్యామిలీస్ అందరికి కొన్ని ఫ్యామిలీస్కి ఒక్కొక్క గురువు ఉంటారు. సో మీ అందరు కూడా ఉండొచ్చు. మాకు ఏదైనా ఉంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళు అందరి ఇళ్ళకి వెళ్తారు. వెళ్ళి శిష్యులంతా ఎట్లున్నారు, ఈ ఫ్యామిలీస్ అన్ని ఎట్లున్నాయని చూసి వాళ్ళకి ఏదో 4 రోజులు, వారం రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి ఏదో బోధించి మా ఇంట్లోకి వస్తారు, వచ్చి ఉంటారు. స్వయంపాకం అది ఇస్తాం, వాళ్ళే వండుకుంటారు, అన్ని వాళ్ళే చేసుకుంటారు, మనం వండితే తినరు. కాకపోతే ఆ 4 రోజులు ఉన్న 4 రోజులు ఈ 10 ఫ్యామిలీస్, ఎన్ని ఫ్యామిలీస్ అయితే కుటుంబాలకి ఆయన గురువుగా ఉంటారో వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఏదో ప్రవచనాలు, మంచి పనులు, మంచి మాటలు 4 చెబుతూ ఉంటారు అన్నమాట. అట్లా గురువులు అనేవాళ్ళు మనకి, మనము యోగ్యత అనేది వచ్చినప్పుడు, మనం నేర్చుకునే యోగ్యత అనేది మనకు వచ్చినప్పుడు గురువులు వారంతట వారే ఎక్కడున్నా వస్తారు. అందుకని వాచా వేదాంతం కాకుండా తత్వదర్శనులు అయ్యుండి దేవుణ్ణి, పరమాత్మని అనుభూతి చెందిన వాళ్ళు, ఆత్మతో అనుభూతి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని నువ్వు వెళ్ళి వాళ్ళతో ఉండు అని చెప్పి చెప్తారు. మనం కూడా అట్లాంటి గురువుల్ని ఆశ్రయించాలన్నాం. ఇది నిన్న మనం చూసాము 34వ శ్లోకంలో. ఇవాళ 35వ శ్లోకానికి వెళ్దాం.
యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. పాండవ, ఓ అర్జున, యత్ దేనిని, ఏ జ్ఞానమును, జ్ఞాత్వా తెలుసుకొని, పునః మరల, ఏవం ఇట్టి, మోహం మోహమును అజ్ఞానమును, నా యాస్యసి అంటే పొందవో, ఏన దేని చేత, భూతాని అశేషేణ సమస్తములైన ప్రాణులను, ఆత్మని నీయందును, అధో అలాగుననే, మయి నాయందును, ద్రక్ష్యసి చూడగలవు, తత్ అట్టి జ్ఞానమును విద్ధి తెలుసుకును అని ఈ శ్లోకంలో ప్రతిపదార్థం. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మన అర్థం చెప్తున్నాం. దీనికి తాత్పర్యం. ఓ అర్జున, దేనిని తెలుసుకొనినచో మరల నిట్టి మోహము నీవు పొందుకుందువు, మరియు దేనిచే సమస్త ప్రాణులను నీయందును నాయందును కూడా చూడగలవు, అట్టి జ్ఞానమును తత్వవేత్తల వల్ల తెలుసుకున్నాను. మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి? తత్వవేత్తల దగ్గరికి వెళ్ళి ఏది తెలుసుకుంటే, ఇప్పుడు మనం కొన్ని మోహాలు బంధాలు అవన్నీ మనం వదిలేయమని చెప్పి, కామక్రోధ లోభాలు, తర్వాత బంధాలు, మోహాలు, ఆశలు, ఇవన్నీ మనల్ని పాశం, ఇవన్నీ మనం వదిలేయమని చెప్పి, ఇవన్నీ వదిలేసిన తర్వాత మళ్ళీ వాటిని చూసినప్పుడు నీకు వాటి మీద ఎటువంటి అభిమానం పెరగకూడదు, అభిమానం రాకూడదు. అట్లాంటి విద్యని బోధించగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఆ సమస్త ప్రాణుల్ని నీలో నువ్వు చూసుకోవాలి, నాలోనూ చూడాలి, మొత్తం అంతా నీవు, ఈ ప్రపంచం అంతా నువ్వు చూడగలగాలి. అది ఆ విధంగా అటువంటి నీలో నాలో అంటే, నాలోనూ నన్ను నేను ఈ ప్రపంచాన్ని చూసుకోవాలి, నా ఎదురుగుండా ఉన్న వ్యక్తిలోనూ నేను ప్రపంచం కాదు, శ్రీకృష్ణుల వారిలో కాదు, ఇక్కడ మనం నీలో నాలో మనకున్న ప్రపంచాన్ని చూడగలగాలి. అంటే నువ్వు పూర్తిగా ఈ నీ ఆత్మను నువ్వు సందర్శించుకోగలిగినప్పుడు, నేను అనేటువంటి నీ వ్యక్తిని నువ్వు ఈ బాహ్య స్వరూపం అంతా వదిలేసి నేను అనే వాళ్ళని నువ్వు చూసుకోగలిగినప్పుడు, నీకు ఈ తత్వాన్ని బోధించే వాళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకో అని చెప్తారనమాట. అట్లాంటి జ్ఞానాన్ని నువ్వు నేర్చుకో అని చెప్తారు. దానికి కొంచెం విపులంగా చూద్దాం. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఏ విధంగా నేర్చుకోవాలి అనేది మనం 34వ శ్లోకంలో చూసాం. 35వ శ్లోకంలో మనం ఏం చూస్తున్నాము? ఈ జ్ఞానం పొందటం వలన మనకు వచ్చే లాభాలు ఏంటి? ఏదో ఒకటి మనం ఏది సంపాదించినా దానివల్ల మనకి ఏదో ప్రయోజనం ఒకటి ఉండాలి కదా. అది ఈ దైహికమైనటువంటి మనం ఈ చుట్టూ ఉన్న రోజువారీ జీవితంలో వచ్చే వాటికి వచ్చే ఫలితాలు వేరు. అలా కాకుండా ఈ జ్ఞానం సంపాదించడం అనేది మనం ఉండే ఈ ప్రవర్తన, చుట్టూ ఉండే వాటన్నిటికంటే కూడా ఎక్కువ ఉచ్చ స్థానంలో ఉన్నది. కాబట్టి దాన్ని నేర్చుకోవటం వల్ల మనకి ఏంటి వచ్చే లాభం అంటే, ఒకటి, ఈ ఇప్పటి వరకు మనకున్న ఈ మోహం అంటే అజ్ఞానం, ఈ జీవితం మీద, ఈ ప్రాణాల మీద, చుట్టూ ఉన్న మనుషుల మీద, మనం సంపాదించిన దాని మీద, వీటన్నిటి మీద మనకు ఒక మోహం ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది, ఒక దాని మీద బంధం ఉంటుంది. ఇప్పుడు చిన్న మొక్క వేసాము, అది పెద్దదైంది, ఎక్కడో ఏదో పడిపోయి దాని మీద, లేకపోతే ఏదో తుఫాన్ వచ్చో వాన వచ్చో ఆ మొక్క వాలిపోయింది అనుకోండి, మనం ఫీల్ అవుతాం కదా. అయ్యయ్యో మొక్క పడిపోయింది, మొక్క ఎంత కష్టం, నలబట్టి పెంచాము, చక్కగా పూలు ఇచ్చింది, పడిపోయింది, మళ్ళీ కొత్త మొక్క తెచ్చుకోవాలి అని ఈ మొక్క గురించి కాసేపు మనం బాధపడతాం. మోహం, ఎందుకంటే దాని మీద మనం బంధాన్ని పెంచుతాం. అట్లాగే మన ఇంట్లో వచ్చాయి అయిన వాళ్ళకి, దగ్గర వాళ్ళకి ఎవరికైనా దెబ్బ తగిలింది, అయ్యయ్యో అని మనం పరిగెడతాం. ఇట్లాంటి మోహాలన్నీ, బంధాలన్నీ వదిలేయబోతాం. ఇది ధ్యానం నేర్చుకోవటం వల్ల మనకి ఈ అజ్ఞానం అంటే ఇవన్నిటిని, బంధాలు, మోహాలు, కోపాలు, తాపాలు, ఇవన్నిటిని మనం నశింపబడతాయి జ్ఞానం వల్ల. రెండవది, మన యందు, ఎదుటి వ్యక్తి యందు సమస్త ప్రాణుల్ని చూడగలుగుతాం. అంటే సమస్త ప్రాణుల్ని అంటే ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది జనాన్ని
తర్వాత జీవ జంతుజాలాన్ని, కొన్ని వేల కోట్ల జీవ జంతుజాలాన్ని అందరినీ చూస్తామని కాదు. ఎదుటి వ్యక్తి నువ్వు ఇలాంటి వాడే. నువ్వు నిన్ను ఎలా గౌరవించుకుంటావు, నువ్వు ఎదుటివాడిని కూడా అలాగే గౌరవించు. సమస్త ప్రాణకోటిని అంటే నువ్వు అవతల వాడిని, నీ ఎదురుగున్న వ్యక్తిని నువ్వు ప్రేమించు, నువ్వు అతన్ని ఆదరించు, నువ్వు ఇవన్నీ రకాలుగా. సో నువ్వు అవతల వ్యక్తిలో నువ్వు చూసుకోగలగాలి. నీలో నిన్ను నువ్వు చూసుకోవటమే కాకుండా, అంటే నీలో నిన్ను చూసుకోవటం అంటే నీలో నేను అనేది లోపల ఉన్నదాన్ని నువ్వు చూడగలిగావు. అది చూసుకుంటే పాటు నువ్వు అవతల వ్యక్తిలో కూడా నువ్వు దాన్ని చూడు. అంటే నీలో ఆత్మను చూసుకున్నావు అంటే అవతల వ్యక్తిలో కూడా ఆత్మను చూసుకోగలిగి ఉండాలి. అప్పుడు నువ్వు సమస్త ప్రాణకోటిని చూసినట్లే. భగవంతుడికి దండం పెట్టుకున్నాము వెళ్ళి అంటే ఆయన స్వామిని 8 అడుగుల స్వరూపాన్ని మనం ఎదురుగుండా చూస్తున్నామా? ఒక చిన్న పటం పెట్టుకుంటాం, పటం చూస్తాం. అంటే ఆ పటంలో మనం స్వామిని మనసుతో దర్శిస్తున్నాం. దర్శిస్తున్నారా లేదా? దర్శిస్తాం సార్, దేవుణ్ణి ఇంకా ఆ రూపంలోనే చూసుకుంటాం కదా. అది మనకి ఏ రూపంలో మనకు ఎదురుగుండా మనకు పటం ఏదైతే ఉంటుందో ఆ పటంలో ఏ రూపంలో స్వామి ఉంటే ఆ రూపాన్నే మనం ఊహించుకుని దర్శించుకుంటాం. అంతే కదా. అవునండి. మనం అట్లే సమస్త ప్రాణుల్ని నీలో నువ్వు ఎలా చూసుకుంటావో అలాగే అవతల వ్యక్తిలో కూడా నువ్వు ఆత్మ దర్శనం చేయి, అంటే దైవ దర్శనం చేయి. దైవ దర్శనం చేసినప్పుడు నీకు సమస్త ప్రాణులు, ప్రపంచం అంతా, నీకు సృష్టి అంతా నీ కళ్ళ ముందు ఉంటుంది అని చెప్తాను. ఈ రెండు ఫలితాలు మనకి ఈ జ్ఞానం తెలుసుకోవటం వలన ఈ రెండు ఫలితాలు మనకు వస్తాయి. దాన్ని ఇంకొంచెం విపులంగా అర్థం. మొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న మోహాన్ని, అజ్ఞానాన్ని పంపించేయటం, నశింపజేసుకోవడం. అజ్ఞానాన్ని నశింపజేసుకోవడం అంటే నిన్న చూసాం మనం, వెలుతురుగా చీకటిని నశింపజేయటం అంటే వెలుతురు ప్రవహం. వెలుతురు ఎప్పుడైతే వస్తుందో చీకటి వెళ్ళిపోతుంది. అట్లాగే జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అజ్ఞానం అనేది వెళ్ళిపోతుంది. మనకు నిరక్షరాస్యత, మన చదువు రాదు, రాయటం రాదు. కానీ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ ఎప్పుడు పోతాయి మనకి? మనం ఎప్పుడైతే రాయటం నేర్చుకున్నామో, చదవటం నేర్చుకున్నామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ నిరక్షరాస్యత అనేది వెళ్ళిపోతుంది. అంటే ఒక్కోసారి మనం ఎన్ని భాషలు వచ్చినా కూడా ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు మనకి ఆ భాష రాకపోవచ్చు. ఏ పంజాబీయో, బెంగాలీయో, లేకపోతే ఇంకోటో ఉంటే మనకి ఆ అక్షరాలు తెలియవు, మనకి భాష తెలియదు. మనకి డాక్టరేట్లు ఉంటాయి, క్వాలిఫికేషన్ చాలా ఉంటాయి, కానీ భాష చదవలేకపోవచ్చు, రాలేకపోవచ్చు. అక్కడ మనం ఇల్లిటరేట్స్, నిరక్షరాస్యుల కింద రావచ్చు. కానీ ఏదైనా సరే నీ భాషలో నువ్వు చదువుకోగలిగి రాయగలిగి ఉంటే నువ్వు అక్షరాస్యుడు, నువ్వు చదువుకున్నట్లయితే. అందుకని నువ్వు ఈ మోహాన్ని, బంధాన్ని వదిలేయాలి అంటే ముందు నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో. జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు నీకు ఇవన్నీ వస్తాయి. దానికి కొన్ని ఉదాహరణలు ఎట్లా అనేది, ఈ జ్ఞానం అనేది ఒకసారి మనం ఏదైనా నిప్పు ముట్టుకున్నాం అనుకోండి, కాలుతున్న బొగ్గుని ముట్టుకోవడానికి వెళ్తుంటే మనకి కాలుతుంది అని చెప్తాం ముట్టుకునేవాడికి. వాడు వినడం, వాడు సొంతంగా అనుభవిస్తే కానీ తెలియదు. వాడేది ముట్టుకుంటుంది, కాలింది, మళ్ళీ రెండోసారి ముట్టుకుంటాడా? జాగ్రత్త పడతాడు. ముట్టుకుంటాడా? ముట్టుకోడా? సార్ కాలుతుంది. జాగ్రత్త పడటం అంటే అప్పుడు ఏదో పైన గిన్నెతోనో లేకపోతే స్పూన్తోనో లేకపోతే ఒక పట్టకారతోనో పట్టుకోవడం. ముట్టుకుంటే మళ్ళీ కాలుతుందని ముట్టుకోరు సార్. ఒకసారి ముట్టుకోరు కదా. అలాగే ఒకసారి జ్ఞానం పొంది నువ్వు ఈ మిగిలిన నీ పాత ఈ జన్మలో ఉన్న పాత వాసనలన్నీ నువ్వు పోగొట్టుకుని, నువ్వు అన్ని నశింపజేసుకుని, మళ్ళీ నీ ఎదురుగుండా నీకు ఇష్టమైన మనిషి, ఇష్టమైన స్వీటో, ఇష్టమైన పదార్థం, ఇష్టమైన స్థలము ఏదో ఒకటి నీ ముందు కనిపిస్తే నువ్వు మళ్ళీ దాన్ని మోహిస్తావా, దాన్ని ఇష్టపడతావా, దాన్ని అడు కావాలని అనుకుంటావా? వద్దనుకుంటాం. 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 అసలు మనసు దాని మీద కలిపితే కదా మీరు వద్దనుకునేది. అయ్యో ఇది మనం వదిలేసాము, దీని మీద మన మోహాన్ని, బంధాన్ని పెంచుకున్నాము, దీని దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటాం. అంతే కదా. అంతే సార్.
ఆ భావన కూడా రాకూడదు. నువ్వు వదిలేసినప్పుడు నీ ఎదురుగుండా నీకు కావాల్సిన వస్తువు ఏదైనా, నీకు ఇష్టమైన వస్తువు ఏదైనా ఉంటే, అయ్యో నేను వదిలేసా కదా, పాపం తినటానికి లేదు కదా అనే భావన కూడా రాదు. అదే నీ వదిలేసిన తర్వాత నీది కానప్పుడు నీకు దాని గురించి స్పందన ఎందుకు అసలు? నీకు స్పందించాల్సిన అవసరం లేదు కదా. మీకు ఒకరితో విరోధం ఉంటది. ఆ విరోధించిన వ్యక్తి మీ కళ్ళ ఎదురుగుండా కనపడతాడు. మీరు మొహం చూస్తారా? చూడం సార్. చూడరు కదా, పక్క నుంచి వెళ్ళిపోతారు కదా. అవును సార్. మరి అప్పుడు నీకు ఇష్టమైన వస్తువుని అయ్యో నేను మానేశాను కదా అని బాధ ఎందుకు ఉండాలి? అది కూడా విరోధి అనుకో. అప్పుడు నువ్వు అట్లాంటి మోహాన్ని మళ్ళీ రెండోసారి నీకు ఇష్టమైన పదార్థాన్ని చూసినప్పుడు, వస్తువుని చూసినప్పుడు నీకు మళ్ళీ ఎటువంటి కోరిక పుట్టకుండా ఉండేట్టుగా నీకు నేర్పే జ్ఞానం ఏదైతే ఉందో అది నీకు అవసరం. దాన్ని దానివల్ల నీకు వచ్చే ఫలితం ఏంటంటే, జ్ఞానం నేర్చుకోవటం వల్ల అట్లాంటి జ్ఞానాన్ని నువ్వు రెండోసారి కూడా మళ్ళీ అదే తప్పు చెయ్యవు. ఒకసారి బంధాలను వదిలించుకున్నాక కష్టం మీద వదిలించుకున్నాము, మళ్ళీ రెండోసారి ఎందుకు మనం మీద వేసుకుంటాం? వేసుకోం కదా. అది అట్లా ఆత్మ అనేది ఒకటే సత్యం, అదే నిజం, అదే శాశ్వతం, మిగిలినన్ని శాశ్వతం కాదు అని చెప్పి మనం మిగిలిన వాటన్నిటిని వదిలేసి, శోకము మోహం ఇవన్నీ వదిలేసి మనం ఎట్లయితే ఉంటామో, ఇప్పుడు సింపుల్ గా లెక్కేసుకుందాం. ఇప్పుడు ఒక పండు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ కాబట్టి మామిడి పండు తీసుకుందాం. మామిడి పండు ఫస్ట్ లో ఏం చేస్తాం? హిందీగా వచ్చినప్పుడు కొంచెం ఈ సైజ్ వచ్చింది, తినాలని ఉంటది. వగరగా ఉంటది, పుల్లగా ఉంటది, తెస్తాం, పచ్చడో పప్పు చేసుకుంటాం దాంతో కదా. ఏదో ఒక రకంగా దాన్ని తీసుకుంటాం. వాడతాం, దాన్ని ఆ రుచిని అనుభవిస్తాం. అవును సార్. కానీ మెల్లమెల్లగా పెద్దదైన తర్వాత, పక్వానికి వచ్చిన తర్వాత, పండిన తర్వాత మీకు ఆ రుచులు ఉంటాయా దాంట్లో? ఉండవు, మారుతూ ఉంటాయి. మారుతూ ఉంటాయి. అదేమవుద్ది అప్పుడు? పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత అది తీయగా తయారు. అవును. అదే విధంగా మనం ఒకసారి ఆ పక్వానికి వచ్చి ఆ పరిస్థితిలోకి వచ్చి మళ్ళీ మొదలుకి రావాలంటే మనకు ఇష్టం ఉంటుందా? ఉండదు. పండు తిన్న తర్వాత ఇంకా దాని మీద ఉండదు. ఉండదు, ఇంకా అది ఉండదు. అందుకని అట్లాగే నువ్వు కూడా ఈ జ్ఞానాన్ని సంపాదించేటప్పుడు మళ్ళీ మోహం పుట్టకుండా, మళ్ళీ దాని మీద కోరిక పుట్టకుండా ఉండేలాగా నువ్వు జ్ఞానాన్ని సంపాదించు. అట్లాంటి జ్ఞానాన్ని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. చాలా మంది మనకి ఇప్పుడున్న ప్రపంచంలో జ్ఞానులు అంటారు చాలా మంది, కానీ నిజంగా వాళ్ళందరూ జ్ఞానులా? కొన్ని అనుష్ఠానాలు కానీ, సాధనలు కానీ, కొన్ని ప్రవర్తనలు కానీ, ఇవన్నీ కనుక చూస్తే, విషయముల గురించి కానీ, ప్రవృత్తి గురించి కానీ మనం కూడా చూస్తే కొన్ని కొన్ని లోపాలు కనిపిస్తాయి. పూర్తి జ్ఞానులు, తెలిసిన వాళ్ళు, తత్వదర్శనం, పూర్తిగా ఆత్మని పరమాత్మని దర్శించిన వాళ్ళకి లోపాలు ఉండవు. కొంచెం తెలిసి ఒక 70%, 80% తెలిసిన వాళ్ళకి కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు వాళ్ళలో ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇంకా జ్ఞానాన్ని పొందలేదని అర్థం. అంటే వాళ్ళు పక్వానికి రాలేదు అని అర్థం. వాళ్ళు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ మోహం ఇవన్నిటిని ఇంకా వాళ్ళు జయించాలన్నమాట. జయించినప్పుడు ఈ జ్ఞానం అనే దాన్ని పొందినట్లు గుర్తు వాళ్ళకి. అయితే ఇందులో మనం ఆచరణ అనేది చేయాలి. ఏదైనా కానీ ఆచరించి మన సాధన చేయాలి. సాధన చేసటం అంటే ఉన్నదాన్ని ఆ విషయాన్ని మనం ఆచరణలో పెట్టడం. సరే, ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం, సాధన చేస్తున్నాము, ఏది ఒక బంధాలను వదిలేసుకుని, మోహాలను వదిలేసుకుని, తినే దాని మీద మన కాయా పండు ఏదో వదిలేసుకుంటాం కాశీలో. ఆ విధంగా మనం ఇక్కడ కూడా వదిలేసుకున్నాం, కాశీ వెళ్ళకుండా అని అనుకోండి. ఇప్పుడు మీకు దాని మీద మోహం ఉందా లేదా, పోయిందా అనేది ఎట్లా తెలుస్తుంది? అది కనబడినా తినకుండా ఉండడానికి
అంటే కనపడినా తినకుండా ఉండేట్టుగా దాని మీదకి మీ ఆలోచన మనస్సు పోకుండా ఉండేట్లుగా అనేది మీరు తెలుసుకోవాలి కదా, పరీక్షించుకోవాలి కదా. అవును. అంటే చూడ మీకు చెప్పండి. అదే చూడగానే క్రేవింగ్స్ రావద్దు సార్. అయ్యో తినాలనే ఆలోచనే ఉండకూడదు ఇంకా అది దాని మీద. ఉండకూడదు అంటే మనకు ఆ కోరిక పోయిందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే ఆ వస్తువుని మనం ఇంకోసారి చూడాలి. అంటే మనం పరీక్షించుకోవాలి. మనం ఎంతవరకు ఈ సాధనలో మనం కృతకృత్యమయ్యాము అనేది మనం పరీక్షించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మనకి ఎట్లయితే ఎగ్జామ్స్ రాస్తారు పిల్లలు స్కూళ్ళల్లో, ఎందుకు రాస్తారు ఎగ్జామ్స్, మనకి ఎందుకు పెడతారు? ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంత నాలెడ్జ్ వచ్చింది. ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత నేర్చుకున్నారు, వీళ్ళు చదివింది గుర్తుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికే కదా. అవును. అలాగే ఇక్కడ కూడా మనము దీంట్లో మనం పరీక్షించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఈ దీని మీద నేను వ్యామోహం వదిలేశాను, వదిలేసింది అని తర్వాత కొన్నాళ్ళ తర్వాత దాన్ని మళ్ళీ చూస్తే ఆ వ్యామోహం వస్తుందా రాదా? రాలేదు అంటే మనం బాగానే ఉన్నట్టు. మళ్ళీ వచ్చింది అంటే మనం ఇంకా ఎక్కువ సాధన చేయాల్సి వచ్చింది. ఈ విధంగా మనం ప్రతిసారిను మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ లోపల మన మనసులో ఎక్కడో అట్టడుగున పడిపోయి ఉన్న పూర్వ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం బయటికి లాగి పంపించేస్తాం. అట్లా అప్పుడు చేసిన ఇవన్నీ నువ్వు చేయగలిగినప్పుడు నీకు ఆత్మజ్ఞానం అనేది, నీకు ఇట్లాంటి పొందినప్పుడు, ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు ఈ కోరికలు అనేవి నీకు అట్లాంటి దుర్గుణాలు, చెడు గుణాలు చెడు గుణం అంటే ఏం కాదు, మనం దాన్ని జయించినట్టు, మన మనస్సు ఆ వస్తువుని దాని మీద ఉన్న బంధాన్ని మనం జయించినట్టు, ఆ విధంగా మన జ్ఞానం వైపు మనం దగ్గర అవుతాం అన్నమాట. ఇది ఫస్ట్ పార్ట్. ఏంటి? మన అజ్ఞానాన్ని ఎలా మనం పోగొట్టుకోవాలి అంటే మనము సాధన చేయాలి, తర్వాత పరిపక్వతకు రావాలి. పరిపక్వతకు వచ్చామా లేదా అనే దాన్ని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి అజ్ఞానం అనేది నశింపజేయబడదు. రెండోది ఏంటి ఇప్పుడు? ఇంకోటి, సమస్త ప్రాణికోటి యందు, అంటే మనలో సమస్త ప్రాణికోటిని మనలో చూసుకోవాలి, ఎదురుగుండా ఉన్న వాళ్ళు కూడా చూడగలగాలి. ఇది రెండో పాయింట్, దానివల్ల వచ్చే లాభం. ఈ రెండోది ఏంటి అంటే ఎట్లా అంటే, ఈ జ్ఞానం అనేది మనకి పొందినప్పుడు, మనకు ఆత్మజ్ఞానం అనేది వచ్చి మనం తెలుసుకుని అన్నప్పుడు మనము మిగిలిన వాళ్ళందరిలో కూడా ఆత్మనే చూస్తాం. మనం మిగిలిన వాళ్ళందరిలో కూడా ఆత్మనే, మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామో అలాగే అవతల వ్యక్తిని కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ బ్రహ్మాండము, ఈ చరాచర జగత్తు, ఇదంతా మొత్తం ఈ 14 లోకాలు, భువన భాండాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మా ఆత్మలోనే కల్పించుంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఇవన్నీ మనం చూడగలుగుతామో అప్పుడు మనం ఆత్మని ఎప్పుడైతే మనం దర్శించగలుగుతామో ఈ సకల చరాచర జగత్తునంతా కూడా మనం చూడగలుగుతాం. ఇది మనం రజ్జు సర్ప భ్రాంతి అనేది ఒకటి ఉంది. అంటే సార్ మళ్ళీ చెప్పండి సార్. రజ్జు సర్ప భ్రాంతి. తాడుని చూసి పాము అనుకునే భ్రాంత సార్, చీకట్లో ఎస్, రజ్జు పాము అంటే కనిపిస్తుంది. తాడు. చీకట్లో తాడుని చూసి మనం పాము ఎలా అనుకుంటామో అట్లాగే జ్ఞానులందరినీ మనం అలా అనుకోకూడదు. మనం ఎట్లా కళలోనో దేంట్లోనో మనకు వచ్చి మన జ్ఞానం అయిపోయామని చెప్పి అనుకోకూడదు అనమాట. అది ఎక్కడుంది? ఆ రజ్జు సర్పము, తాడుని పాము అని మనం ఎట్లా అనుకుంటున్నాం? మనం మానసికమైనటువంటి మన ఫీలింగ్ అది. అంతేగా నిజంగా అక్కడ పాము లేదు, భ్రమ అంటారా సార్? భ్రమ, మాయ. అట్లాంటి దాంట్లో నుంచి మనం బయటికి రావాలన్నమాట. అందుకని ఈ మేలుకునే వాళ్ళలోనే మనం మేలుకొని ఉండాలి ఎప్పుడు. మెలకువతో శరీరం నిద్రపోయినా కూడా మన మనస్సు, మన ఆకారం అన్ని మేలుకొని ఉండాలన్నమాట. అందుకని ఇది ఎట్లా అంటే
ఆత్మస్వరూపం అనేది ఆరోపిత వస్తువు అధిష్టానం అందే ఉంటుంది. మనం దేన్నైతే ఇది లేదు అని మనం ఆరోపిస్తున్నామో, కంప్లైంట్ చేస్తున్నామో, అది ఎక్కడ ఉంటుంది? నాకు డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు అని కంప్లైంట్ చేస్తున్నాం. కానీ నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలని అడుగుతున్నావా? మనం లేమిని చెప్తున్నామే కానీ కలిమిని చెప్పట్లేదు కదా. అవును సార్. నాకు లేదు, నాకు లేదు, నాకు లేదు అనే పడుతుంది. నాకు కావాలి, నాకు కావాలి అనుకోని అది కూడా లేదు. నాకు ఉన్నది చాలనే తృప్తి లేదు. ఆ తృప్తి పడమే కదా మనకి ఇందాక చెప్పింది ఇంతకుముందు శ్లోకాల్లో. ఉన్నదాంతో సంతృష్టి చెందటం అనేది ఒక యజ్ఞంలో చెప్పారు కదా మనకి. అవును. సార్ కాబట్టి మనిషి ఆశాజీవి కదా సార్. ఆశ ఉండొద్దని చెప్పలేదుగా నువ్వు. అందుకనే మూడు గుణాల్లో సత్వ రజో తమో గుణాల్లో వాళ్ళు ఏం చెప్పారు? సత్వగుణం ఉండాలి అంటే అన్నిటికంటే ఉత్తమైంది. ఎవరిని నొప్పించకుండా నవ్వక, తాను ఒప్పించక తాను నవ్వక, మనం అందరినీ చూసి అంత సాత్వికమైన ఆహారం తీసుకొని మనకు అన్నిటి కూడా సత్వగుణం అంటే అది. రజోగుణం అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. నీవు ఆ అగ్రెసివ్నెస్ అనేది లేకపోతే రాజులు రాజ్యాలు మనుషుల్ని కాపాడటానికి ఇప్పుడు రాముడు వెళ్ళి విశ్వామిత్రుడి యజ్ఞం అంతా కాపాడటానికి వెళ్ళి మారీచుడు సుబాహుడు తాటకి వీళ్ళందరినీ సంహారం చేస్తే మరి ఆయనకి రజోగుణం లేదా అక్కడ? ఉంది కదా. ఉండబట్టే కదా కోపము అని వచ్చి వచ్చి మరి నువ్వు కాపాడటానికి అని చెప్పి వీళ్ళందరినీ చంపింది. అవునవును. సో రాజు ఒక్కొక్క కేటగిరీకి కొన్ని కొన్ని గుణాలు మనం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని వర్ణ వివక్ష చేసినప్పుడు సాత్విక గుణం ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులు అంటే మనం వీళ్ళు రెడ్ల రాజుల కమ్మార అవన్నీ లేవు. సాత్విక గుణం ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు, రజోగుణం ఉన్నవాళ్ళు క్షత్రియులు. అంటే రజోగుణం అంటే ఏదైనా సాధించాలి అనేటువంటి కోరిక ఉండేవాళ్ళు. ఆశాజీవే. ఆశ అనేది దురాశగా వెళ్ళకూడదు, అత్యాశగా వెళ్ళకూడదు. నేను ఇది సాధించాలి, నువ్వు మనం అదే ప్రాబ్లం ఏంటంటే మన జీవితంలో ఇంత డబ్బు సంపాదించాలి, లేకపోతే ఇంత పెద్ద మనం క్వాలిఫికేషన్ పెట్టుకోవాలి, ఇంత పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలి, ఇన్ని పెట్టుకుంటాం గోల్స్ అన్ని మనకు లక్ష్య గమ్యం అనేది. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం ఇన్ని చేయాలి, దేవుడి దగ్గర నేను పూర్తిగా లీనమైపోవాలి, నేను కూర్చున్న అరగంట సేపు నా మనసు ఎటు పరిగెట్టకుండా, నా మెదడు పరిగెట్టకుండా పూర్తిగా నా స్వామి పాదాల మీదనే ఉండాలి అని గమ్యం పెట్టుకోరే. అవును సార్. అది మనం అవును అవును అట్లా రాదు అంత. అది మన వల్ల కాదులే కాదులేని పత్రిజీ కాదు, గారు అసలు అంటే ఆలోచన మనకు లేదు. అవును సార్. మనం దేవుడి దగ్గరికి వివేకానంద వెళ్ళి మంచి. ఎస్ సార్. చెప్పండి. పత్రిజీ గారు అంటారనమాట ఇది. వివేకానందని గౌరవిస్తాము అండ్ గౌతమ్ బుద్ధుని గౌరవిస్తాము, ఎవరైతే గురు తుల్యులైన వాళ్ళందరినీ గౌరవిస్తాము, వాళ్ళకి వెళ్ళేటప్పుడు పూజనీయంగా చూస్తాము. కానీ మన పిల్లలకి వచ్చేటప్పటికి, మన ఫ్యామిలీలో వచ్చేటప్పటికి మనం మాత్రం అంబానీలా అవ్వాలి, లేదా ఇంకొకరు ఆదానిలా అవ్వాలి, లేదా అబ్దుల్ కలాంలా అవ్వాలని అనుకుంటాం తప్పితే అదే ఒక వివేకానందంలా తయారు కావాలి, లేకపోతే ఒక గౌతమ్ బుద్ధునిలా మన ఇంట్లో మన పిల్లలు తయారవ్వాలి, లేదా మన అవి అయితే అంబిషన్స్ ఉండి మళ్ళీ మన అంబిషన్స్ వేరు, మన ఆలోచన విధానం వేరు. జస్ట్ అని పూజను చేయాలి అన్నట్టు చెప్పడం, మాటలు చాలా చెప్తాము, చేతలకు వచ్చేటప్పుడు మన వాళ్ళు కాదులే అన్నట్టు. అది అందుకని మనం ఈ 3 రకాల గుణాలు. ఆశ అనేది మనిషి ఆశాజీవి. ఆశ అనేది ఒక హద్దు వరకే ఉండాలి, అది దాటి వెళ్ళకూడదు. అది దాటి వెళ్ళినప్పుడు అత్యాశ అవుద్ది, అత్యాశ నుంచి దురాశ అవుద్ది. ఆశాజీవి మనిషి. ఆశ అనేది లేకపోతే వాడు బతకలేడు. మనం కూడా ఆశాజీవి. ఇప్పుడు నేను ఆత్మజ్ఞానం పొంది మన మోక్షాన్ని పొందటం అనేది కూడా ఆశే. లిమిట్ లో ఉండాలంటారా సార్? ఇక్కడ మన మోక్షాన్ని పొందాలి, మోక్షాన్ని సాధించాలి అనే దానికి లిమిట్ ఉండక్కర్లేదు. నువ్వు డబ్బు సంపాదించేదానికి, లేకపోతే బంధాలు ఏర్పరచుకునేదానికి, మోహం ఏర్పరచుకునేదానికి దానికి లిమిట్ ఉండాలి. ప్రతిదీ ఏదైనా దాని హద్దుల్లో ఉన్నంత వరకు అందంగా ఉంటుంది. అందుకని మనం ఇవన్నీ వదిలేసుకుని ఇప్పుడు మనం కంప్లైంట్ చేస్తాము, మనకి
నాకు డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు అనే బదులు ఉన్న దాంతో నువ్వు సంతృష్టి చెందితే నీకు ఆ ఆరోపిత వస్తువు, నీకు ఏదైతే నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు నాకు లేదు అని, అది నీ దగ్గరే ఉంది. ప్రతిదీ కూడా నాకు శాంతి లేదు, మనశ్శాంతి లేదు, అసలు మనశ్శాంతి లేదు అని చెప్పి అనేవాడివి ఎందుకు లేదు చూసావా? నీకు కోరికలు పెరగడం. మనశ్శాంతి నీకు కోరికలన్నా పెరగాలి అంటే నువ్వు కోరుకున్నది తీరకపోయినా కూడా నీకు మనశ్శాంతి ఉండదు. లేకపోతే నీకంటే నీ పక్కాడు కొంచెం ఎక్కువ సంపాదించినా, ఎక్కువ మార్కులు వచ్చినా నీకు మనశ్శాంతి ఉండదు. లేదా వాడికి ఎవరన్నా ఎక్కువ సార్లు దండేశారు, నాకు తక్కువ సార్లు వేశారన్నా నీకు మనశ్శాంతి ఉండదు. నువ్వు పోలికలో ఉన్నప్పుడు, నీకు ఉన్నదాంతో నువ్వు సంతృష్టి చెందనప్పుడు, నీకు ఇంకా కావాలనే అత్యాశ దురాశ పెరిగినప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు మనశ్శాంతి ఉండదు. నువ్వు అవతల వాడితో నిన్ను నువ్వు పోల్చుకోకుండా నీ జీవన విధానంతో నువ్వు ముందుకెళ్తే నీకు ఆ మనశ్శాంతి ఎందుకు ఉండదు? పోలికతోనే కదా మనకు వచ్చిన సమస్య అంతా. వాళ్ళ అబ్బాయికి 99% వచ్చింది, మా అబ్బాయికి 98.9 వచ్చింది. ఆ 0.1% ర్యాంక్ పోయింది. అరే 98.9% వచ్చింది, బీ హ్యాపీ. ఇందులో ఎవ్వరు కూడా 100% పర్ఫెక్ట్ ఎవరు ఉండరు. ఉన్నదాన్ని నువ్వు గుర్తించి తృప్తిపడక్కడ, అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అందుకని ఈ సమస్త జగత్తు ఇదంతా కూడా ఈ అధిష్టానం, ఆత్మస్వరూపం అనే అనుభూతి, ఇవన్నీ కూడా మనము ఈ మనలోనే చూడగలగాలి. మనం జ్ఞానులు ఎప్పుడవుతాము? జ్ఞానం నేర్చుకున్నంత మాత్రం జ్ఞానం అవ్వం. జ్ఞానాన్ని నేర్చుకుని దాన్ని ఆచరణలో పెట్టి సాధించి ముందుకు తీసుకెళ్ళినప్పుడు మనం జ్ఞానం అవుతాం. నువ్వు ఎప్పుడైతే జ్ఞానం అయ్యావో నీకు సమస్త ప్రాణకోటి నీలోనే ఉంటది. నువ్వు అసలు వ్యక్తిలో కూడా సమస్త ప్రాణకోటిని చూడగలుగుతావు అన్నమాట. అందుకని ఈ జగత్తు ప్రాణికోట్లందరూ మనం అనే జ్ఞాన పొంగవుడు అనేవాడు జ్ఞానం ఒక్కడే చూడగలడు అనేది ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఈ అధోమయ అనే మన ఈ శ్లోకంలో అధోమయ అని ఒక పదం వచ్చింది. దాంట్లో ఏం చెప్తున్నారంటే తనలోను భగవంతుల్లోను ఈ సమస్త భూతములను కాంచగలడని అర్థం, చూడగలడు అనమాట. భగవంతుడు వేరు కాదు, నేను వేరు కాదు, నేను ఒకటే అక్షరము అని. భగవంతుడు నేను వేరు వేరు అనుకున్నప్పుడు నువ్వు ఆ మోక్ష సాధనకి వెళ్ళి నువ్వు అక్కడికి ఉండిపోతావు. అందుకని మనం అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతం ఈ మూడు వినగా మనం చూసుకుంటే శంకరాచార్యుల దగ్గర నుంచి, మధ్వాచార్యుల దగ్గర నుంచి, రామానుజాచార్యుల వరకు మనం వెళ్తే ఈ మూడు రకాలు. అద్వైతం అంటే అన్ని పరమాత్మ ఒక్కటే అని చెప్పి ఆయన చెప్తారు. మధ్వాచార్యులు వచ్చి ద్వైతం, అద్వైతం రెండు ఉన్నాయని చెప్తారు. పరమాత్మ వేరు, ఆత్మ వేరు అని చెప్తారు. సరే రామానుజుల వారు వచ్చి అర కాదు, ఆత్మ పరమాత్మ రెండు వేరే అయినా కూడా ఆత్మ పరమాత్మ చేరుద్ది కాబట్టి ఈ రెండు ఒక చోటే ఉంటాయి అని చెప్పి విశిష్టాద్వైతం అని ఆయన చెప్తారు. సరే మనం దాంట్లో మనకు అక్కర్లేదు. ఊరికే ఇప్పుడు ఈ జ్ఞానులు ద్వైతం, అద్వైతం వాళ్ళలో మమేకం అవటం అనేది ఎప్పుడూ భగవంతుడిలో ఎప్పుడూ మనం కలిసిపోయి ఉండాలన్నమాట. ఆ విధంగా చూసినట్టయితే భగవంతుడిని మనం చూసినట్లు ఉంది. అందుకని ఆ స్థితిలో మనకి మళ్ళీ అజ్ఞానం అనేది రాదు, జ్ఞాన ప్రాప్తి అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఆల్జీబ్రా ఈక్వేషన్ ఒకటి చెప్తున్నారు. దీన్ని ఎట్లా అంటే భక్తుడు అనేవాడు ఏ విధంగా ఉంటాడు అంటే అట్లా అర్జునుడు అనేవాడు మనకి జ్ఞానాన్ని పొందే వ్యక్తి, అంటే మనలాగా ఎక్స్. అర్జునుడు అనేవాడు ఎక్స్ అన్నమాట. కృష్ణుడు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు కాబట్టి వై. ఈక్వేషన్ ఆల్జీబ్రాలో చెప్పారు, అందుకని చెప్తున్నా. జెడ్ అయితే సమస్త ప్రాణికోటిని జెడ్ కింద చెప్పారు. ఎక్స్, వై, జెడ్. ఎక్స్ అంటే అర్జునుడు, వై అంటే కృష్ణుడు, జెడ్ అంటే సమస్త ప్రాణికోటి. కాబట్టి ఇక్కడ ఎక్స్ అంటే అర్జునుడు జ్ఞాని అయిపోయాడు కాబట్టి సమస్త ప్రాణికోటిని తనలో చూడగలుగుతున్నాడు, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. కృష్ణుడు కూడా ఆ జ్ఞాని కాబట్టి సమస్త ప్రాణికోటిని ఆయన తనలో చూడగలుగుతున్నాడు కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు
సేమ్ సార్, సమస్త ప్రాణకోటి కదా. జడ్. ఉమ్. కృష్ణుడు, అర్జునుడు ఈజ్ ఈక్వల్ టు సమస్త ప్రాణకోటి, కృష్ణుడు ఈజ్ ఈక్వల్ టు సమస్త ప్రాణకోటి. కాబట్టి సమస్త ప్రాణకోటి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. కృష్ణుడు అర్జునుడు ఒకటే కదా, సమస్త ప్రాణకోటిలో వాళ్ళు భాగం అయిపోయారు కదా ఇప్పుడు. అవును. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయిపోయింది. అప్పుడు ఎక్స్ వై అనేది నేను జ్ఞాని నేర్చుకునేవాడిని, జ్ఞానాన్ని పొంది ఇచ్చేవాడు, ఇద్దరం ఒకటైపోతాం అన్నమాట. అందుకని ఈ రెండు సమస్త ప్రాణికోటి అందు ఈ విధంగా మ్యాథమెటికల్ గా చూస్తే ఈ జ్ఞాని అనేవాడు సమస్త ప్రాణికోటి అనేవాడు ఒకటే అనేది మనకు అక్కడ అర్థం అవుతుంది. కాబట్టి ఈ జ్ఞానం ఎంతటి గొప్ప విషయము అనేది, జ్ఞానం పొందటం వలన మనము మనని మనం దర్శించుకోవటమే కాకుండా, మనకున్న అజ్ఞానాన్ని నశింపజేసుకోవటమే కాకుండా, సమస్త ప్రాణకోటిని మనలో మనం చూసుకుంటున్నాము, అట్లాగే వాళ్ళలో మనం చూసుకుంటున్నాము అనేది ఇంత జ్ఞానం పొందటం వలన అంత గొప్ప విషయం అన్నమాట. అందుకని దాని పరిశ్రమ, సాధన, ఇంద్రియ నిగ్రహం, ఆత్మ విచారణ, మనం చూసుకోవటం, భక్తి, ఇవన్నీతో ఈ బ్రహ్మాండం అంతటి జీవుడు పరమాత్మతో ఏకం అవ్వగలుగుతున్నాడు. ఆ పరమాత్మే జీవుడే పరమాత్మ, పరమాత్మే జీవుడు అవుతున్నాడు అనమాట. అట్లా కాబట్టి ఈయన మనకి చెప్పేది, స్వామి ఏం చెప్తున్నారు అంటే, నువ్వు జ్ఞానాన్ని పొందటం వలన నువ్వు పరమాత్మ స్వరూపాన్ని నువ్వు చేరగలుగుతున్నావు అని చెప్పి. సో మనం ఈ శ్లోకంలో మనకు ఆఖరిగా చెప్పేది ఏంటంటే, ఈ మోహాన్ని మనం జయించాలి. మళ్ళీ రెండోసారి ఆ వస్తువుని చూసినప్పుడు మనకు దాని మీద మోహం రాకూడదు, అట్లాంటిదే పూర్తి జ్ఞానం వచ్చినట్టు అని చెప్పి. అట్లాగే సమస్త ప్రాణకోటిని మనం చూడగలగాలి అనేటువంటిది. మనలో భగవంతుడిని ఎట్లా మనం చూసుకుంటామో, భగవంతుడిలో మనల్ని చూసుకుని మనలో భగవంతుడిని చూసుకున్నప్పుడు మనకి జ్ఞానం అనేది, ఈ జ్ఞానం యొక్క ఫలితం ఏంటి అనేది మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది వచ్చే శ్లోకం చూద్దాం. ఐ థింక్ ఇక్కడ ఆపేయచ్చు అనుకుంటా ఇవాళ. ఇక్కడ ఆపుదామా ఈ శ్లోకంతో? మళ్ళీ వచ్చే శ్లోకం కూడా కొంచెం పెద్దగానే ఉంది. ఓకే ఓకే సార్. కొంచెం వివరంగా వెళ్దాం. ఈ జ్ఞానం యొక్క ప్రభావం ఏంటి, అవును సార్. దాన్ని కొంచెం వివరంగా చేద్దామని. అంతకంటే అవును సార్. మనం జ్ఞానం కోసం మనం సాధన ఎంత చేస్తాము అనేది పక్కన పెడదాం, ఎంత చేయగలం అనేది పక్కన పెడదాం, కనీసం తెలుసుకుందాం. క్లోజింగ్ ప్రేయర్ చేసేసి తర్వాత మనం చర్చను. మనదర మ్యామ్. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. ఎస్, ఇప్పుడు చెప్పండి. ఇందులో ఇంకా అర్థం కాంది, అర్థం అవ్వాల్సింది, ఇంకా తెలియంది, తెలుసుకోవాల్సింది. జ్యోతి గారు, జై శ్రీమన్నారాయణ. లలిత ఒకసారి పిలువు అమ్మా. ఆ చేతిలో ఏ గరిట ఉందో ఒకటోసారి చేతిలో ఏ గరిటో ఏ పట్టుకారు పట్టుకొని వస్తే మళ్ళీ కష్టం మనకి. జై శ్రీమన్నారాయణ. ఇంకొక 1 వీక్ లో అన్ని సెట్ అయిపోతుంది సార్. అదే సార్, ఒక 1 వీక్ లో ఎక్కడ పంపేస్తారండి. చెప్పండి అమ్మ జ్యోతి. పంపించను. ఓకే, చెప్పండి. వాళ్ళ సెషన్ గురించి చెప్పండి. మనలో ఉన్నది అండ్ ఈ సమస్త జీవకోటిలో ఉన్నది ఒకటే అని చెప్పి
అంతే కదా సార్ చెప్పారు. సమస్త జీవకోటిలో ఉన్నది అండ్ మనలో ఉన్నది ఒకటే అన్నట్టు చెప్పారు. ఇక్కడ నాకు అనిపించింది ఏమి అని అంటే ఆ, ఇప్పుడు అసలు సమస్త జీవకోటిలో ఉన్నదేంటి కొన్ని అలా మనం తీసుకుంటే గనక ఆ రెండు ఒకటే అని చెప్తున్నారు కానీ అసలు ఏముంది అసలు ఆ సమస్త జీవకోటిలో అని అంటే ఇంకా ఇప్పుడు ఈ అగ్ని వాయువు ఈ పంచభూతాలు అండ్ మనం కర్మలు చేసేదానికి మన పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే ఆ, చూడడం కానీ వినడం కానీ స్పర్శ ఇవన్నీ కూడా అన్నమాట. సో మామూలుగా ప్రతి జీవిలోని ఉండేది ఇవే. సో ఈ సమస్త జీవకోటిలోని ఉండేది ఇదే అండ్ పంచభూతాల్లో ఉండేది ఇదే అండ్ లాస్ట్ లో ప్రాణం ఒకటి. ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మనలో కూడా ఉంటాయి. సో ఇవి మనం ఎప్పుడైతే లోపలికి అంతర్ముఖం అవుతామో అప్పుడు మనలో ఉండే ఆ అగ్ని వాయువు అండ్ జలము వినిపించే తత్వము కనిపించేది అండ్ టచ్ ఫీల్ ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. అండ్ దీన్నే అంటే ఈ రెండు ఒక్కటే అని ఇప్పుడు మనకి లాస్ట్ లో విశ్వము ఇది ఆయన విశ్వరూప సందర్శనం ఇస్తారు కదా, అప్పుడు మన ఆవులు ఇవి అవి అన్ని ఒకేసారి అట్లా నోట్లోకి వెళ్ళిపోతా ఉంటాయి చూసారా. సో అప్పుడు ఆ, ప్రతి ప్రతి జీవిలో ఉండేది మనలో ఉండేది ఒకటే. అక్కడ డిఫరెన్స్ ఏమి అని అంటే వాళ్ళకి అంటే మిగిలిన జీవులకి మనకి మిగిలిన అన్ని జీవులకి కూడా ఆ జ్ఞానం అనేది లేదు, మనకి జ్ఞానం అనేది ఉందన్నమాట. సో దాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అప్పుడు మనం ఆయనలోకి లీనమైపోతాం అన్నమాట. సో దాన్ని మనకి దేవుడికి ఏమి డిఫరెన్స్ అని అంటే అది ఒకటి. సో దాన్ని మనం ఎప్పుడైతే క్యాచ్ చేయగలుగుతామో దాన్ని ఎప్పుడైతే పట్టుకొని సాధన చేయడం ద్వారా మనము ఆయనలోకి లీనం అయిపోవచ్చు అన్నట్టు నాకు ఇక్కడ అర్థమైంది సార్ మీరు చెప్పింది. యాక్చువల్ గా నేను ఏమి చదవలేదు, మీరు ఏ శ్లోకం చెప్తున్నారో కూడా తెలియదు నిజంగా. ఆ, 35. చాలా అదే సార్ నాకు తెలియదు, కానీ మీరు చెప్పిన దాంట్లో నాకు ఇది అర్థమైంది అనమాట. అండ్ మీరు ఇంకొకటి చెప్పారు కదా ఆ దేవుడిది గురించి, అది వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి ఆయన గురువుగా ఎంచుకోవడం. వివేకానంద స్వామి ఫస్ట్ గురువుగా ఎవరిని ఎంచుకోవాలో తెలియలేదు చాలా రోజులకి. ఆయన్ని ఏం చేయాలో తెలియక ఒకే ఒక క్వశ్చన్ అడిగేవారంట, దేవుడి నువ్వు చూసావా అని చెప్పి. సో ఎక్కడికి ఎవరిని దగ్గరికి వెళ్ళినా సరే ఇదే క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్స్ నచ్చలేదంట. సో లాస్ట్ లో రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వివేకానందుడు అడిగారంట, దేవుణ్ణి మీరు చూస్తారా అని చెప్పి. అడిగితే ఆయన చెప్పారట, రామకృష్ణ పరమహంస నిన్ను ఎంత చక్కగా చూస్తున్నానో దేవుణ్ణి కూడా నేను అంతే చక్కగా చూస్తున్నాను అని చెప్పారట. అది ఎలాగా అని అంటే మీరంతా నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని అడుగుతున్నారు, కానీ నేను ఆయన్నే చూడాలని ఖచ్చితంగా కూర్చొని అడిగాను, అందుకోసం నాకు ఆయన కనపడుతున్నారు. సో నువ్వు ఎవరైనా గాని ఎప్పుడైనా గాని అంత ఖచ్చితంగా అంటే నాకు ఇది కావాలి అని నువ్వు ఎంత ఇదిగా కష్టపడతావో అంత ఖచ్చితంగా అంత మనస్ఫూర్తిగా నువ్వు ఎవరైనా నన్ను ఆయన్ని మనస్ఫూర్తిగా తలుచుకుంటే మాత్రం తప్పకుండా ఆయన కనపడతారు అన్నట్టు చెప్పారంట సార్. సేమ్ మీరు చెప్పింది సార్. సో మాకు ఆ, ఆ, వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస నాకు మీరు అట్లా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జ్యోతి. అక్కడ సమస్త ప్రాణకోటిని నీలో చూసుకుంటావు, అట్లాగే నాలోనూ చూస్తావు అని చెప్పాను. జ్ఞానివి అయిన తర్వాత నీకు ఇంకా మిగిలిన బంధాలు మోహాలు ఏ ఉండవు కాబట్టి నీలో నువ్వు ఎట్లా చూసుకుంటావో అట్లాగే నువ్వు అవతల వ్యక్తులను కూడా నువ్వు వాళ్ళలో నుంచి ఆ బయట కనపడే రూపం కాకుండా ఆ వ్యక్తి ఆత్మని నువ్వు అంతలో నీ అంతర్ముఖం ఎట్లా అవుతావు, నువ్వు కూడా వాళ్ళ మనసులోకి వెళ్ళి ఆ ఆత్మలోకి వెళ్ళి నువ్వు నేను అనేదాన్ని వాళ్ళదాన్ని కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్పాను. అందుకంటే ఇప్పుడు సమస్త ప్రాణకోటిని నీలో చూసుకుంటున్నావు, నువ్వు నాలో కూడా చూస్తున్నావు అంటే నువ్వు ఎలా దర్శించుకున్నావో అలాగే నన్ను కూడా నువ్వు దర్శిస్తున్నావు అని. ఈ రెండు ప్రభావాలన్నమాట.
ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఈ రెండు కొంచెం ట్రిక్కీగా ఉంది యాక్చువల్ గా వర్డ్స్, ఈ రెండు వర్డ్స్. ఏది సమస్త ప్రాణకోటి నన్ను నేను అని ఎందుకు అనేది. ఆ ఆ రెండు వర్డ్స్ కొంచెం ట్రిక్కీగా ఉంది, ఇప్పుడు కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మీరు చెప్పినట్టు జ్ఞాని అనేవాడు పరమాత్మని నువ్వు చూసావా అంటే, మన స్వామి మనకు 34లో 33లో కూడా ఇక్కడ కూడా చెప్పేది ఏంటంటే, తత్వదర్శనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకు తత్వాన్ని బోధిస్తారు అని చెప్తున్నారు 34లో. తత్వదర్శనులు అంటే ఎవరు? భగవంతుణ్ణి దర్శించిన వాళ్ళు, లేకపోతే ఒక విషయాన్ని మూలంలోకి వెళ్ళి కూలంకషంగా తెలుసుకుని వచ్చిన వాళ్ళే తత్వదర్శనం, తత్వాన్ని చూసిన వాడు. సో అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు జ్ఞానాన్ని నేర్చుకోమని చెప్తున్నావు. జ్ఞానం అంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడంటే అక్కడ చెప్పేది కాదు అని. నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటావో అంటే మీరు చెప్పిన అంతర్ముఖం అయ్యి నీలో ఈ బాహ్య స్వరూపాన్ని ఇవన్నీ వదిలేసి పేరు ఊరు నీ లోపలికి వెళ్ళి నిన్ను ఎప్పుడైతే తెలుసుకుంటావో అంటే ఆత్మజ్ఞానం అనేది నీకు ఎప్పుడైతే జరుగుతుందో నువ్వు సమస్త ప్రాణకోటిని నీలో చూసుకుంటావు. అంటే ఆత్మజ్ఞానం అనేది నువ్వు ఆత్మను తీసుకెళ్ళి మన పరమాత్మ త్యాగం చేస్తున్నావు. మోక్ష సాధన అనేది ఆత్మను నువ్వు తెలిస్తే, నీకు ఆత్మ అంటే ఏంటో తెలిస్తే నీకు మోక్ష సాధన అనేది వచ్చినట్టు అని చెప్పాను. ఆత్మ అనేది ఏంటని తెలుసుకోవడానికి, నువ్వు తెలుసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నాన్ని నువ్వు చేసేవాళ్ళని ముముక్షువులు అంటారు. అంటే మోక్ష సాధన కోసం ప్రయత్నించేవాళ్ళు అని. ఆత్మజ్ఞానమే మోక్ష సాధన, నేను ఆత్మని తెలుసుకోవడమే మోక్ష సాధన అని మనకి చెప్తున్నారు. అందుకని నిన్ను నువ్వు ఎప్పుడైతే ఆత్మ ద్వారా నిన్ను నువ్వు తెలుసుకుంటావో నీకు సమస్త ప్రాణికోటి కూడా నీలోనే ఉన్నట్టు. ఈ ఆత్మ అనే దానికి చావు లేదు, అది తిరుగుతూనే ఉంటది కదా, ఎక్కడెక్కడైనా. ఎప్పుడు తిరగదు? నువ్వు ఆ పూర్వలోకాలకు వెళ్ళి నువ్వు ఆత్మని పరమాత్మతో ఏకం చేసినప్పుడు ఇది నీకు తిరగదు. ఇక అక్కడితో నీ ఆత్మ ఆగిపోదు. అప్పుడు లేదంటే నువ్వు ఈ భూలోకంలో ఉండి ఈ క్షణం ఇక్కడ ఉన్నంత కాలం నువ్వు ఈ ఆత్మ ఇక్కడే నువ్వు చేసే కర్మల ఫలితంతో నీకు తిరుగుతూ ఉంటది. జ్ఞానం నేర్చుకున్నప్పుడు నీ పాత కర్మల ఫలితం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి నీ ఆత్మ అనేది నీకు మళ్ళీ దానికి జన్మ అనేది ఉండదు. అందుకని నువ్వు సమస్త ప్రాణకోటిని నువ్వు అక్కడ చూడగలుగుతావు. అట్లాగే నాలో కూడా నువ్వు ఆత్మను చూస్తావు. అంటే నాలో కూడా నువ్వు సమస్త ప్రాణకోటిని చూస్తావు. జ్ఞానం చూడటం అంటే ఆత్మను చూడటం అంటే. అందుకని ఈ నేను నువ్వు నాలో నేను చూసుకుంటున్నాను, నీలో కూడా నేను అదే చూస్తున్నాను. అందుకని మన ఇద్దరం ఒకటే అని చెప్తాం అన్నమాట. భగవంతుడు, భక్తుడు, జ్ఞాని అనేవాళ్ళు, ఆత్మ పరమాత్మ ఇవన్నీ ఒకటే అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంతవరకు క్లారిఫై చేశాను తెలీదు, బట్ నాకు అర్థం చెప్పాను. ఎందుకంటే నేను ఆయన మీద వదిలేశాను భగవద్గీత వరకు. అంటే అన్నీ ఆయన మీద అనుకోండి, ఆయన చెప్పినిచ్చంటే. ఇక్కడ మాత్రం స్పెసిఫిక్గా రోజు ఆయనకి వెళ్ళి చెప్పుకున్నా, బాబు నా వల్ల నాకు తెలియదు, ఏం చెప్పించావు, నువ్వేం చెప్పాను నాకేం తెలియదు అని రోజు చెప్పేసుకుంటున్నాడు. చెప్పేది నువ్వే, చెప్పించేది నువ్వే, అన్ని నువ్వే, నాకేం సంబంధం లేదని. సో ఇంకెవరన్నా సార్ లాస్ట్ లో వినేది కూడా నువ్వే అని చెప్తాను సార్. అది నేను చెప్పలా. ఇక్కడ 15 మంది ఉన్నారు, అందుకని నేను చెప్పట్లా. మన బ్రహ్మానంద సినిమాలో ఉంటది, ప్రొడ్యూసర్ ఆయనే, హీరో హీరోయిన్ అని ఆయనే, చూసేది ఆయనే. అలా కాదు సార్, మేమందరం కూడా ఇంకా అప్పుడైనా మాలో ఆయన వచ్చి కొంచెం ఎంత చెప్పినా వినేటప్పుడు కూడా అది దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం కదా. అదే రికార్డింగ్ ఆపేయచ్చా? సరే. ఆపేస్తా.